అందరికీ నమస్తే. మనలో చాలామంది కనిపిస్తుంటారు. ప్రతి దానికి ఏదో ఒక సాకులు చెప్తూ తప్పించుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏందంటే ఎదుటి వాళ్ళ పనులు చేసే విషయము, ఎదుటి వాళ్ళకి సహాయపడే విషయంలో సాకులు చెప్పడం కాదు. చివరికి వాళ్ళ పనులు, వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు శ్రమించడానికి, వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకునే విషయంలో, వాళ్ళని వాళ్ళు ముందు నడిపించుకునే విషయంలో కూడా సాకులు చెప్తూ తప్పించుకుంటుంటారు. సాకులు చెప్తూ ఆగిపోతుంటారు. వాళ్ళు ఆగిపోవడానికి కారణాలు చెప్తుంటారు. వాళ్ళు ప్రయత్నం చేయకపోవడానికి సాకుల్ని చెప్తుంటారు. వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు వెతుకుతుంటారు. ఇలా అన్నట్టు అసలుకి అంటే ఎంతసేపు వీళ్ళ నోటి నుంచి ఏమొస్తాయి అంటే ఈ ఎక్స్‌క్యూజెసే, సాకులే. పలానా పని పలానా విధంగా ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. పలానా పని వల్ల నేను చేయలేకపోయాను. అసలు నేను చేసేవాళ్ళం గానీ పలానా ఆటంకం ఎదురైంది. నేను ప్రయత్నించే వాళ్ళమే గానీ ఈ కారణం చేత ప్రయత్నించలేదు. అంటే నిజంగా చేసే వాళ్ళమేమో కానీ పలానా వల్ల ఆ పలానా ఏదైనా కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు. అంటే నాకు చేయాలని ఉంది కానీ నా ఆరోగ్యం బాగోలేదు. ఓకేనా? నాకు కడుపు నొప్పి లేసింది. ఇలాంటివి చాలా ఫన్నీగా అనిపిస్తుండొచ్చు కానీ చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ సాకులున్నాయి చూసారా? ఆ క్షణానికి వాళ్ళు తప్పించుకుంటుండొచ్చు ఏదో ఒక కారణం చెప్పి. కానీ అసలు దాని వెనుక ఒక నిగూఢమైనటువంటి ప్రమాదం ఏంటో తెలుసా? ఇలా తప్పించుకుంటూ పోతుంటే ప్రతిదానికి ఇక ఎప్పుడు ప్రయత్నం చేస్తారు చెప్పండి? ఎప్పుడు పోరాడతారు? ప్రతిదానికి ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని ముందే వేస్తుంటే ఇక ఎప్పుడు పోరాడుతుంటారు? చాలామంది కనిపిస్తుంటారు ఇట్లా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీలో కూడా ఉండొచ్చు ఈ సాకులు చెప్పేవాళ్ళు. మీ ఇంట్లో ఉండొచ్చు. మీ చుట్టుపక్కల కనపడుతుంటారు. చిన్నగా అనిపిస్తుంది విషయం, సమస్య. కానీ ఇదే అతి పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. చివరికి మనకి మన మన ప్రగతికి, మన పురోగతికి, మనం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏదో కాదు. ఈ గుణమే ప్రధాన కారణమవుతుంది. మరి ఎందుకు సాకులు చెప్తుంటారు మనిషి అంటే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి భయం కావచ్చు. అంటే ఒక పని చేయడానికి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం వలన, అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన, స్వీయ అనుమానం వలన, తమ పైన తమకి అనుమానం, అమ్మ మేము సక్సెస్ అవుతామో లేదో అన్న అనుమానం పైన, తర్వాత అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ప్రధానంగా ఆత్మన్యూనత భావం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఒక భయం వల్ల, ఆ భయము అని చెప్పరు, అమ్మో నేను ఆ పని చేయలేని భయం అని చెప్పకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంటారు. అర్థమైంది కదా? అంటే నలుగురిలో వెళ్ళాలి కంటే భయము, నలుగురిలోకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక సాకు చెప్తారు. ఏదైనా ప్రయత్నం చేయాలి అంటే భయం, కొత్త ప్లేస్లోకి వెళ్ళాలి అంటే భయం, టోటల్గా భయము అనే కారణం వల్ల సాకులు చెప్పి తప్పించుకునే వాళ్ళని మనం చూస్తుంటాము. ఈ భయానికి కారణం ఏంటి అంటే మొదటి నుంచి కూడా ప్రయత్నం చేయలేకపోవడం. గుర్తుపెట్టుకోండి, భయము మనం భయపడుతున్నంతసేపు మనల్ని భయపెడుతుంది. భయానికి ఎదురెళ్ళి చూడండి, భయం మనల్ని చూసి భయపడుతుంది. ఇది నిజం. ఏదైనా సరే దూరం నుంచి చూస్తే, ఇప్పుడు ఒక కొండ ఉంది, పెద్ద గుట్ట, దూరం నుంచి మీరు అది ఎక్కాల్సిన అవసరం ఏర్పడింది. అది చూసినప్పుడు వామ్మో ఇది నేను ఎక్కగలనా అనిపిస్తారు. ఎక్కడ మొదలుపెట్టినాక కిందికి చూస్తే కింద వైపుకి మీరు ఎన్ని మెట్లు ఎక్కొచ్చారు అనేది కనపడుతుంది. ఎంత దూరం పైకి నడిచొచ్చారు అనేది కనపడుతుంది. దూరం నుంచి చూసినంతసేపే భయం. ఏదైనా సరే దగ్గరికి వెళ్తే ఇంతేనా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఏందో సీరియస్గా అనిపిస్తారు, ప్రౌడ్గా అనిపిస్తారు, భయం వేస్తుంది. కానీ వెళ్ళి మాట్లాడాక ఓ ఇంతేనా అనిపిస్తుంది. అంటే ఏదైనా సరే భయంతో మీరు ఆగిపోకండి. భయం అనే సాకుతోటి మీకు ఆత్మవిశ్వాసం లేక, ఆత్మన్యూనత భావంతో మిమ్మల్ని మీరే తక్కువ వేసుకొని, మీకు మీరే ధైర్యం చెప్పుకోకుండా అనేక కారణాల మీద, జీవన శైలి మీద, అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను పోను, పలానా ఒక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మీకు లోపల ఏముంది? భయం ఉంది. కానీ దాన్ని ఎట్లా తప్పించుకోవాలి? నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను పోను, అంత సింపుల్గా చెప్పేస్తారు. ఓకే, ఇలా అన్నట్టు. ఇవే కాదు, ఇంకా చాలా కారణాలు చెప్తుండొచ్చు. ఇలా మొత్తానికైతే మీ భయాన్ని మీరు జయించడం బంద్ చేసి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల సాకులు చెప్తుంటారు కదా. కరెక్టే కదా? మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఇట్లా? నిజం ఇది. భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీలో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆత్మన్యూనత. కొంతమంది నలుగురిలోకి వెళ్ళి చేయలేరు, నలుగురితోటి కలవలేరు, నలుగురితో ఇంటరాక్ట్ కాలేరు. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అది చెప్పరు. నాలో ఈ లోపం ఉందని చెప్పకుండా, ఆ లోపాన్ని వాళ్ళు గ్రహించి ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే ప్రయత్నం చేయకుండా జీవితాంతం తప్పించుకుందాము అని చెప్పేసి
దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకెన్నాళ్ళు కప్పిపుస్తారు దాన్ని? దాని నుంచి బయటపడాలి కదా! మనల్ని మనం మార్చుకోవాలి కదా! సో, అలా ప్రధాన కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడం కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కావచ్చు, ఈ అన్ని భయం వల్ల కావచ్చు, మొత్తానికి తప్పించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, భయానికి ఎదురెళ్ళండి. ప్రయత్నించండి అమ్మ, ప్రయత్నించండి అంతే. ఏదో ఒకటి తెలిసిపోతుంది, తాడో పేడో తెలుస్తుంది. అర్థమైందా? ఇది ప్రధాన కారణం. రెండోది అనిశ్చితి. మనిషి అన్నాక మనకు కాస్త నిశ్చయత అనేది అవసరం. మన మెదడు ఎలా ఉంటుంది అంటే తనకు సుఖమైనటువంటి జోన్లోనే ఉంటుంది, ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతూ ఉంటుంది. నేను అబ్బా ఇక్కడ బాగానే ఉంది కదా, హాయిగా ఉంది, రిలాక్స్గా ఉంది, ఇంకా నేను ఎందుకు కష్టపడాలి అనే విషయంలో అది ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మన మెదడుని మనం కంట్రోల్ చేయాలి, మన మెదడు కూడా మనల్ని కంట్రోల్ చేయాలి. ఈ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ అనిశ్చితి అంటే మనిషి ఎలా ఉంటాడు అంటే కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం, తర్వాత అదే ఇప్పుడు కొత్త అవకాశం ఏదైనా సరే కొత్త పని చేయాలి అనుకున్నప్పుడు ఆ కొత్త పని పట్ల అస్పష్టంగా సందేహంగా అనిపిస్తే కథం సాకులు చెప్పడం మొదలు పెడతారు. సహజంగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కొత్త పని చేయాలి, ఒక బిజినెస్ మొదలు పెట్టాలి. ఆ బిజినెస్ పట్ల మీకు ఒక అనిశ్చితి ఉంది, సందేహం ఉంది, నడుస్తుందో లేదో అని. సో ఇమీడియట్గా ఏం చేస్తారు, అప్పుడు తప్పించుకోవడానికి ముందు వరుసలో ఉంటాం మనం. ఆ ప్లేస్లో పెడితే నడవదట, ఆ ప్లేస్లో పెట్టి ఆల్రెడీ ఓడిపోయిర్రట, అక్కడ పెట్టిన వాళ్ళంతా బిజినెస్ పెట్టిన వాళ్ళంతా లాస్ అయ్యిర్రట. అసలు చాలా విచిత్రంగా. ఆ తర్వాత అక్కడ ఆ ప్లేస్ అనేది కలిసి రాదట, దానికి వాస్తు లేదట. ఇలా రకరకాల కారణాలు. అంటే ఆ ఏదైతే చేయాలి అనుకుంటున్నామో ఆ చేయడానికి నువ్వు సంసిద్ధంగా లేకపోవడం, నీ మెదడు కంఫర్ట్ జోన్కి అలవాటు పడటం, తర్వాత ఆ చేసే పని మీద నీకు సందేహం అనిపించినా, డౌట్ అనిపించినా, సందేహం డౌట్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఇష్టంగా లేవు కాబట్టి. ఓకే, ఏదైనా రాయాలి, చదువుతున్నారు, చదివిన వాళ్ళంతా ఎవరు బాగుపడ్డారు? చాలా ఈజీగా అనేస్తారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మన దాకా వస్తాయా ఉద్యోగాలు, ఎంతమందికి వస్తున్నాయి, అవి అమ్ముడుపోయాయట ఆల్రెడీ. ఇలా ఏదో ఒక కారణాన్ని వెతుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఎగ్జామ్లో మంచి మార్క్స్ రాలేదు, మీ పక్కన వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి, వాడు కాపీ కొట్టాడు కాబట్టి వచ్చింది, నేను నిజాయితీగా రాశాను కాబట్టి నాకు మంచి మార్క్స్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, మనిషి ఎలా ఉంటాడంటే ఎదుటివాడు ఎదుగుతానేమో వాడు మందిని ముంచి ఎదిగాడు అంటారు. మనం ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే నేను ఎవరిని ముంచలేదు కాబట్టి ఎదగలేదు అంటారు, కానీ నేను ప్రయత్నించలేదు అని మాత్రం అనరు. చాలా విచిత్రమైన మనస్తత్వాలు ఉంటాయి. సో ఇది నెక్స్ట్ గమ్యం లేకపోవడం, సరైనటువంటి లక్ష్యమే లేకపోవడం. మనిషికి ఈ సాకులు వీళ్ళు ఎలా, కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు చూసినా చికాకుగా ఉంటారు, అలసటగా ఉంటారు, ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటారు, నిర్లక్ష్యంగా కూడా ఉంటారు. కానీ నిజానికి వాళ్ళకి జీవితం పట్టిన ఒక లక్ష్యం అంటూ ఉండదు. ఆ లక్ష్యం లేకపోవడం వలన, లక్ష్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లక్ష్య సాధన కోసం పోరాడుతుంటారు, దానికోసం ఆలోచిస్తుంటారు, అన్వేషిస్తుంటారు. పలానా పని చేయాలి, పలానా డబ్బులు సంపాదించాలి, పలానా బిజినెస్ డెవలప్ చేయాలి, లేకపోతే పలానా ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోవాలి, లేదా పలానా ఉద్యోగం సాధించాలి. ఇలా లక్ష్యం అంటూ లేని మనిషికి ఇక ఏమీ ఉత్సాహం ఉంటుంది చెప్పండి, వాళ్ళకి నిరుత్సాహం ఉండకపోతే. కాబట్టి అసలు ప్రేరణ, మోటివేషన్ లేనటువంటి విషయాలలో సందిగ్ధంలో వాళ్ళు ఉన్నప్పుడు మోటివేషన్ ఏంటి? ఇక్కడ ఒక లక్ష్యం, నీకులో లక్ష్యం ఉంటేనే కదా అది నిన్ను ముందుకు నడిపించేది. అలాంటి వాళ్ళు కూడా అసలు ఏ పని చేయడానికి ఇష్టపడరు. అంటే మనిషికి ఎప్పుడైనా సరే ఒక గాఢమైన ఆకాంక్ష, స్పష్టమైన లక్ష్యం ఉంటే సాకులు చెప్పే అవసరం ఉండదు. ఎందుకంటే నీ కంటి ముందు నీ లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించదు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు కూడా సాకులు చెప్తుంటారు. మరి ఇలా ప్రతిదానికి సాకులు చెప్తూ పోతుంటే మీరు ఎప్పుడూ సరైనటువంటి ట్రాక్ మీదకి వస్తారు. గుర్తుపెట్టుకుంటే సాకులు చెప్పడం మనం ఆపేసేయాలి. ఏదేమైనా కానివ్వండి, ప్రయత్నించాలి. మనం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉండాలి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సో మరి ఎలా బయటపడాలి సాకులు చెప్పడం నుంచి అంటే, ముందుగా మీరు బాధ్యత తీసుకోండి. మీ జీవితానికి మీరు బాధ్యత వహించండి. మీ జీవితానికి వేరే వాళ్ళని బాధ్యులను చేయకండి. మీ జీవితానికి, మీ గెలుపు కోసము, మీరు డెవలప్ కావడం కోసము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రతిదీ మీదన్న ప్రతిదానికి మీరు బాధ్యత వహించాలి. గతంలో ఏం జరిగింది అనేది వదిలేయండి. గతాన్ని తలుసుకుంటూ కూర్చోకండి. గత తాలూకా అనుభవాల వల్ల భయపడుతూ అక్కడే ఆగిపోకండి. గతంలో కాలేదు కాబట్టి ఇప్పుడు కాలేదు, గతంలో ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు ఓడిపోయాను, లేకపోతే గతంలో వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మాట్లాడారు. ఇక గతంలో ఏది మనం మార్చలేము, కానీ గతం మన భవిష్యత్తును నిర్ణయించదు. కానీ మీరు తలుసుకుంటే మీ భవిష్యత్తును మార్చుకోగలరు.
మనం ఎన్ని తప్పులు చేసాం గతంలో వదిలేసేయండి. ఇప్పుడు ఎలా ముందుకెళ్ళాలో ఆలోచించండి. గతంలో చేసిన వాటి గురించి ఆలోచిస్తూ, గత అనుభవాల గురించి పదే పదే తలుచుకుంటూ, ఏడుస్తూ కూర్చుంటే వేస్ట్. మనం సక్సెస్ సాధించలేము. ఏ విషయంలో కూడా ముందుకు పోలేము. మనం బాగుండం, మన పక్కనోళ్ళని కూడా బాగుంచలేము. మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఒక్కరమే కాదండి, మన జీవితంలో, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మన మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సఫర్ అవుతారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకోండి. మీ పట్ల మీరు బాధ్యత తీసుకొని మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకోవడానికి ప్రతి విషయంలో మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మీ దృక్పథాన్ని మార్చుకోండి. సమస్యలని చూసే కోణం మార్చుకోండి. అమ్మో! సమస్య ఒక విషయం, మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్ళు ఏంటి అంటే సమస్యలని కూడా అవకాశాలుగా చూస్తారు. ప్రతికూలాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటారు, అనుకూలాలుగా మార్చుకుంటాడు. అదే నెగిటివ్ ఆలోచన ఉన్నవాడు అవకాశాలను కూడా సమస్యగా భావిస్తాడు. కాబట్టి ఈ జీవితం అనేది ఏది జరిగినది మీకోసమే జరుగుతుంది, మీకు వ్యతిరేకంగా కాదు. ఒకవేళ ఎదురు దెబ్బలు ఎదురైతే మిమ్మల్ని రాటుదేల్చడానికి ఎదురైనాయి అనుకోవాలి. సమస్యలు ఎదురైతే మీకు అనుభవాలు, గుణపాఠాలు నేర్పడానికి ఎదురైనాయి అని చెప్పాలి, అనుకోవాలి. ఏది ఎదురైనా అది మీకోసమే. ఒకటేమో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎదురవుతుంది, ఒకటేమో మనుషులు ఎలాంటి వాళ్ళు అని చెప్పడానికి ఎదురవుతుంది, ఒకటి జీవితంలో నువ్వు ఇంకా బాగా గట్టిగా మారాలి అని చెప్పడానికి ఎదురవుతాయి. ఏదైనా మన కోసం ఎదురవుతుంది. కాబట్టి మనం కొన్ని మన ప్రమేయం వల్ల మనకు ఎదురవుతాయి. కాబట్టి దాన్ని స్వీకరిస్తూ మనం దాన్ని మార్చుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిందే. కాబట్టి సమస్యను చూసే దాని పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోండి. తర్వాత మీ పరిమితి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి కదా, ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను అనే భావన ఎప్పుడు ఉంచకండి. మీ పరిమితి నమ్మకాలను కూడా మీరు మార్చుకోవాలి, వాటి గుర్తించాలి. నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను అనే భావన ఎంతసేపు ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆటోమేటిక్గా మనం సాకులు చెప్తూనే ఉంటాం. మిమ్మల్ని వెనక్కి లాగే ఆలోచనలు మీలోనే ఉన్నాయి, ఎవరిలోనే కాదు. కాబట్టి ఆ ఆలోచనల నుంచి మీరు బయటపడాలి. సో మీ మీద మీరు లిమిట్స్, నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను, ఇంతకంటే ఎక్కువ పోరాటలోను, వామ్మో నా వల్ల కాదు, అసలు ఇది నా వల్లనే కాదు, ఇలా మీ మీద మీరు లిమిట్స్ పెట్టుకుంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఎంత శక్తి, ప్రతి ఒక్కరిలో ఏదైనా సాధించగలిగే శక్తి ఉంటుంది. మేము నడవలేము అని మీరు అనుకుంటున్న సమయంలో మీ వెనక ఒక కుక్క పడింది అనుకోండి, పరిగెత్తుతారా లేదా? అంటే పరిగెత్తే శక్తి ఉన్నట్టే లెక్క కదా మీలో. ఏదైనా సరే మీకు గత్యంతరం లేదు అన్నప్పుడు ప్రయత్నం చేస్తారా లేదా? అంటే మీరు ప్రతి విషయాన్ని ఏమనుకోవాలో తెలుసా, ఇక నాకు గత్యంతరం లేదు అనుకోవాలి. ఆ స్థితిలో మీరు ఉండాలి. అంతే తప్ప నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంతకంటే ఎక్కువ చేయలేను, ఇలాంటి సాకులు చెప్పకండి. మిమ్మల్ని మీరు వెనక్కి లాక్కున్నంతసేపు, మీ ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా ఉన్నంతసేపు మీరు సాకులు వెతుకుతూనే ఉంటారు. నెక్స్ట్, మీ కథను మార్చుకోండి. చేంజ్ యువర్ స్టోరీ. ఈ పనిలో నాకు నైపుణ్యం లేదు కాబట్టి నేను ఈ పని చేయలేడు, అది కాదు మనం చెప్పాల్సింది. నాకు రాదు అనడం కంటే నేను నేర్చుకుంటా అనాలి. ఈ పనిలో నాకు నైపుణ్యం లేదు అని చెప్పుకోవడము, లేకపోతే ఈ పని నాకు రాదు, నాకు కంప్యూటర్ వర్క్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు కాదు. ఓకే, ఇప్పటికి రాదు, బట్ నేను ప్రయత్నం చేస్తా, నేను నేర్చుకుంటా. ఇలా ఉండాలి మన ఆలోచన విధానం. ఏ వయసులో, ఇంకొకటి, కొంతమంది ఈ వయసులో నేనేం చేస్తాను అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ వయసులో నేనేం చేస్తాను అనడానికి బదులు ఈ వయసులో కూడా నేను చేస్తాను, మళ్ళీ మొదలు పెడతాను, నేర్చుకుంటాను అనాలి. ఇలా ఉండాలి లైఫ్ అనేది. ఈ పని నాకు రాదు అనడం కంటే ఈ పనిని నేర్చుకొని చేస్తాను అనాలి. అర్థమైందా? ప్రతిదానికి మార్గం ఉంటుంది. అదేవిధంగా ప్రతి తప్పు నుండి కూడా మనం మా పాఠం నేర్చుకోవాలి. అంటే ఈ పనిలో నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను అనేది గ్రహించి సక్సెస్ అయిన వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటే మన తప్పుల్ని కూడా మనం అవకాశంగా మార్చుకొని ఖచ్చితంగా మనం సాకులు చెప్పడం బంద్ చేసి నేర్చుకోవడం మొదలు పెడతాం. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అతిగా ఆలోచించడం. దీన్నే అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. అంటే ఎక్కువ ఆలోచించడం వల్ల ఏ పని చేయలేకపోవడం. అనాలిసిస్ పెరాలిసిస్ చాలామంది కనపడుతుంటారు. ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచిస్తారు, ప్రతిదానికి అతిగా ఆలోచిస్తుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సక్సెస్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆ నిర్ణయాన్ని కొనసాగించడానికి యాక్షన్ మోడ్లోకి వచ్చేస్తారు, చర్యని ప్రారంభిస్తారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇక ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతారు. అందుకని అనాలిసిస్ పెరాలిసిస్ ఈ విధంగా మీరు మారకండి, అతిగా ఆలోచించకండి. ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి కట్టుబడి ఉండండి. మన విజన్ని స్పష్టంగా మార్చుకోవాలి. మనం ఎందుకు ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నాము, మన కళ నిజగాలి అంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి, కాబట్టి ఈ పని చేయాలి అంటే నేను ఈ విధంగా మారాలి. అట్లా మీకంటూ ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. సో చిన్న చిన్న పనులని
చిన్న చిన్న సక్సెస్‌ని మనం సాధించుకుంటూ వెళ్తే అంటే స్మార్ట్ గోల్స్ మనం సాధించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరిగి మనం ప్రయత్నం చేస్తుంటాం. అదేవిధంగా మనం మారడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండ్స్, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మెంటర్‌షిప్, ఎవరన్నా మెంటరింగ్ మనకు చేసేవాళ్ళు ఉంటే, వాళ్ళ ఒక సహాయ మార్గదర్శకులు ఉంటే వాళ్ళ దగ్గర మనం మన నెగెటివ్స్ గురించి చెప్పి వాటి గురించి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం ప్రతిదానికి సాకులు చెప్పడం బంద్ చేసి, ప్రతిదాన్ని మనం ఎదిరించే ప్రయత్నం చేయాలి. ఏదైతే మనల్ని భయపెడుతుందో ఆ భయాన్ని మొట్టమొదట వదిలిపెట్టాలి. మనం ఏ కారణాలని సాకులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాము అనే దాన్ని మనకి మనమే అనాలిసిస్ చేసుకొని వాటిని గుర్తించి, ఇక ఆ సాకులు చెప్పకుండా ఆ కారణాన్ని ఎదిరించే చర్యను మనం మొదలుపెట్టాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరుకోవడానికి ఒక ప్లానింగ్ చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారం మనం సాకులు చెప్పకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. మీకు తెలియనివి ఉంటే నేర్చుకోండి. మీకు భయం ఉంటే భయాన్ని వదిలిపెట్టండి. ఓకే. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి. మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకోవడానికి సాకులు చెప్పడం బంద్ చేసి పని చేయడం మొదలుపెట్టండి.